ఏం పేరే? అహ్మద్ పాషా. అహ్మద్ పాషా. ఎవరు వస్తారంటారు జూబ్లీ హిల్స్ లో? బీఆర్ఎస్ పార్టీ, ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు గెలుస్తారు. సునీతమ్మ 100% గెలుస్తారు. ఎందుకు మీ ధైర్యం ఏంటి జూబ్లీ హిల్స్ లో? ఇప్పుడు మా గత 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కావచ్చు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ 22 కాలంలో వీళ్ళు చేసిన మొత్తం నాశనం కావచ్చు, వ్యవస్థలు అన్ని నాశనం. సంక్షేమ పథకాలు అయితే ఏం ఇవ్వలేదు. ఇచ్చింది ఒకటి ఫ్రీ బస్సు, దాంట్లో కూడా జుట్టు పట్టుకొని జడాలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. నిన్నేదో ఇది ఫిలిం నగర్ ఏరియా కదా, ఫిలిం బస్సులోకి వచ్చేట్టు సినిమాలో డైలాగులు కొట్టేట్టు ఒక 2 నిమిషాలు షార్ట్ కట్ అండ్ షార్ట్ లాగా నిన్న ఒక సినిమా యాక్టింగ్ చేసిండు. నేను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ క్యాన్సల్ చేస్తా. ఒక సీఎం, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తివి, ఎంత ఉన్నతనంగా వివరించాలి నువ్వు. నేను ఇది ఖతం చేస్తా, అది ఖతం చేస్తా, అది రద్దు చేస్తా. అసలు వాళ్ళ అధిష్టానం జూబ్లీస్ నువ్వు గెలకపోతే నిన్ను రద్దు చేస్తా అన్నది. ఆయన ఎక్కడ రద్దు చేస్తా అది చెప్పుకోలేక ఇది రద్దు చేస్తా. ఆయన ఇచ్చింది ఏంది? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో కూడా రోజు యుద్ధాలు అవుతున్నాయి. గడాలు పట్టుకుంటారు, సీట్ల కోసం పట్టుకుంటారు. మా మహిళా సోదరి మనలే చెప్తారు, ధర్నాలు చేస్తారు బస్ స్టాప్ లో. మహిళా సోదరి మనలే వద్దురా నాయన ఈ ఫ్రీ బస్ వద్దు, ఏమొద్దు తీసేయరు అని చెప్పేసి అది కూడా రద్దు చేస్తాయి. ఎవరికి తీసుకుంటారు? నువ్వు ఎవరికి సంక్షేమం ఇచ్చినావు? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు ఇచ్చి ఏ రోజు కూడా పబ్లిక్ ఇంత ఇబ్బంది పెట్టలే. ఈయన పెట్టిన ఫ్రీ బస్ వల్ల 106 మంది ఆటో డ్రైవర్లు ఇంతవరకు ఇప్పటి వరకు చనిపోయారు. ఈయన వల్ల బిజినెస్ లేక. నువ్వు ఎవరిని చక్కగా చూస్తున్నావు? విద్యార్థులు చక్కగా ఉండారా? ఆటో డ్రైవర్లు చక్కగా ఉన్నారా? మా ముసళ్ళకి 4000 పెన్షన్ ఇస్తాను, అది లేదు. మహిళలకు 2500 ఇస్తాను. ఇంకా మా కాలేజ్ పిల్లలకి స్కూటీలు ఇస్తాను. చూడు కనిపిస్తే ఆ స్కూటీలు అన్ని అట్లా జామ్ అయినాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. స్కూటీలతో మహిళలందరూ స్కూటీల మీద జామ్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన స్కూటీతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి ఇస్తాను ఈ 2500 ఏ అల్మారీలో పెట్టాలని అల్మారీలు ఎక్కుతారు మా మహిళలు. పాపం దొరకలేదు అల్మారీలు కూడా. ఇట్లా ఉన్నాయన పని. మహిళలందరికీ కూడా తెలుసు. మహిళలు మా అక్క చెల్లెళ్ళు ముసలోళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు కరెక్ట్ రీతిలో జవాబు చెప్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో తిరగనీయం బీఆర్ఎస్ లీడర్లు అంటుండ్రు కదా, నవీన్ యాదవ్ ఏం చెప్తారు? ఏమంటారు మేడం? అర్థం కాదు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ లీడర్లను తిరగనీయని ఇంకో వారం వరకు క్యాడర్ మొత్తం ఖతం చేస్తా అంటుండ్రు కదా మేడం. ఇదంతా కాదా? వీళ్ళంతా కాదా? బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ వీళ్ళు కాదా? కనిపిస్తలేరా? ఏం చేస్తాడు? రౌడీజంతో నేను ఓటు సంపాదిస్తా, ప్రజలతో అభిమానం, వాళ్ళకి ఏమన్నా ఈ పని చేసి పెడతా, వాళ్ళకి సంక్షేమం ఇస్తా, మీకు ఆపదలో ఆదుకుంటాను ఓటు అడుగు. మేము క్యాడర్ని ఉండనియా అయితే నీ అంటే రౌడీజం చూపిస్తున్నావా? అంటే మామూలుగా ఇది ఫిలిం నగర్ అటాచ్ ఉంది కదా, వీళ్ళు సినిమాల్లో పని ఇది నిజ జీవితం కూడా అట్లా యాక్టింగ్ చేస్తున్నారు. అంతే తప్ప వీళ్ళ వల్ల ఏం కాదు. ప్రజలు ఆలోచిస్తున్నారు, సంస్కారవంతులు, ప్రజలకు తెలుసు. వీళ్ళు 22 నెలల కాలంలో అన్ని వ్యవస్థలు నాశనం చేసుడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రాదు. ఆయన అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటే కేసీఆర్ గారు ఎక్కడ దగ్గర వ్యవస్థ కరెక్ట్ సెట్ చేసి పెట్టినారు. నువ్వు వచ్చి నడిపించేది ఉండే. కేసీఆర్ గారి పేరు నీకు నచ్చకపోతే రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టేది ఉండే, రేవంత్ రెడ్డి న్యూట్రిషన్ కిట్ అని పెట్టేది ఉండే. నువ్వు కానీ ప్రజలకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాయి. ఈ రోజు నీ మీద ఒక మర్యాద ఇది ఉంటుండే, నువ్వు ప్రచారాన్ని మీరు రావాల్సిన అవసరం లేకుండే, డైరెక్ట్ నీకు ఓట్లు వేస్తుండే ప్రజలు. కానీ ఈ రోజు ఎట్లా అంటే అన్ని వ్యవస్థ అల్లా కలవడం చేసినావు. ప్రజలందరూ రోడ్డు మీద ఇచ్చినావు. ఇక్కడ వీళ్ళ దాంట్లో బాగుపడింది ఎవరంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త నుండి మినిస్టర్ వరకు బాగుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త లోకల్ గా సెటిల్మెంట్ ఇంకోటి ఏదో చేస్తా ఉన్నారు. మినిస్టర్లు అయితే నీకింత నాకింత, కేబినెట్ మీటింగ్ ఎంత నీకింత, తెరకు ఇస్తా మెరకు ఇస్తా. ఇప్పుడు మనం చూసాం జూపల్లి గారి గొడవ కావచ్చు, కొండ సూర్య గారి గొడవ కావచ్చు, పొంగులేటి గారి గొడవ కావచ్చు. ఇదంతా అయిందంటే నీకింత హిందీలో చూడండి టేకేకు మీకు దో అని చెప్పి హిందీలో సినిమాలో అవుతాడు. సేమ్ అట్లా పంచుకుంటారు. ఫైనల్ గా వార్ వన్ సైడ్ అవుతుందా, ఫైట్ టఫ్ అవుతుందా మేడం? గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు దానికి 10 మెజారిటీ వస్తుంది. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ.